గతించిన వారమంతా ప్రభు తన ఉచితమైన కృప చేత సంఘాన్ని అలాగే నన్ను నా కుటుంబాన్ని మరి దీవించి ఆశీర్వదించి మరొక సమయం దేవుని సన్నిధానం రీతిగా గడపడానికి ప్రభు మనల్ని చూపించిన శ్రేష్టమైన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మనము ముందుకు వెళ్దామండి. మరి మనము జనవరి మాసం నుంచి ఇప్పటి వరకు కూడా ఆది కాండంలో నుంచి ప్రతి అధ్యాయాన్ని ప్రతి వారము కూడా మనము ధ్యానం చేసుకుంటూ వెళ్తున్నాము. ప్రభు మనతో మాట్లాడుతూ మనకు బోధించేటటువంటి ప్రతి పాఠాన్ని కూడా మనము వింటూ ఇప్పటి వరకు దాదాపు 31 వారాలు మనము గడుపుకున్నాము. 32వ వారంలో మనము ప్రవేశించాం గనక మరి ఈ దినము 32వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రభు మనతో మరి ఈ 32వ అధ్యాయంలో ఏ పాఠాలు అయితే మనకు ఆయన వ్రాసి ఉంచారో, మన కొరకు దాసి ఉంచారో ఆ పాఠాలను మనము జాగ్రత్తగా ఆలకిస్తూ మనము ముందుకు వెళ్దాము. ఈ సందర్భంలో మనం 32వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుని మనం ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దామండి. 32వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుదామండి. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూసి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయీము అను పేరు పెట్టాను. చిన్ని ప్రార్థన చేస్తానండి. ప్రేమల తండ్రి, కృపల దేవాందరమునైనా ఇదిగో నేను ప్రభు 31 వారాలు మా జీవితంలో ప్రభునైనా అనేక విషయాలు మాతో మీరు మాట్లాడి ముచ్చటించి నైనా అనేక పాఠాలతో మమ్మల్ని ప్రభు నింపి నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ 32వ వారంలో ప్రభు 32వ అధ్యాయాన్ని ప్రభు ఆది కాండము మేము ధ్యానం చేస్తుండగా తండ్రి నైనా ఇదిగో ప్రభు మీరే మాకు తోడుగా ఉండి ఈ 32వ అధ్యాయంలో నుంచి మాతో మీరు మాట్లాడండి తండ్రి. నన్ను మా కొరకు ఈ 32వ అధ్యాయంలో ఏ పాఠం అయితే మీరు దాసి ఉంచారు ఆ పాఠాలను మేము నేర్చుకుంటూ నీ సన్నిధానంలో ప్రభు నేను మేము నడవడానికి నేను జీవించడానికి నేను నీ కృప చూపించమని కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీ జ్ఞాపకం చేసుకున్న ప్రభా వినగల చెవులు గ్రహింపగల హృదయం అంగీకరించే మనసు ఆనందించే ఆత్మని బిడ్డలకు దయచేయండి. నిలబడిన దాసును మరుగుపరచండి. దాసుల ముఖాంతంలోంచి మీరే మాట్లాడమని సమయాన్ని స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ 32వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 31వ అధ్యాయంలో యాకోబు లాబాను దగ్గర నుంచి దేవుడు చెప్పిన రీతిగా తన ఉన్న ఊరికి తన జీవించిన చోటికి తిరిగి మళ్ళా బేతేలుకి వెళ్ళేటటువంటి అంశమును 31వ అధ్యాయంలో మనము ధ్యానం చేసుకున్నాం. ఎక్కడి నుంచి లాబాను దగ్గర నుంచి బయలుదేరాడు. లాబాను దగ్గర నుంచి బయలుదేరి ప్రయాణం చేస్తూ వస్తున్నాడు. ప్రయాణం చేస్తూ వస్తుండగా లాబాను యాకోబును తరిమినటువంటి సందర్భాన్ని కూడా మనము గత వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగా లాబాను యాకోబు దగ్గరికి వచ్చి దేవుడు హెచ్చరించినటువంటి హెచ్చరిక చెప్పిన లాబాను యాకోబును మంచే గాని చెడే గాని చెప్పకుండా లాబాను యాకోబుతో మాట్లాడకుండా దేవుడు చెప్పినట్టుగా యాకోబుతో లాబాను సఖ్యత పడి లాబాను యాకోబుతో సంధి చేసుకుని లాబానును యాకోబును భోజనాలు చేసి లాబాను తన ఇంటికి వెళ్ళిపోయాడు. యాకోబు తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. చూడండి 32వ అధ్యాయంలో యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా లాబాను వెళ్ళిపోయిన తర్వాత యాకోబు తెల్లవారిన తర్వాత మళ్ళా ప్రయాణము మొదలు పెట్టాడు. ప్రయాణం మొదలుపెట్టి యాకోబు వెళ్ళుచుండగా త్రోవలో వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి అని వాక్యం ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది. చూడండి, యాకోబుతో దేవుని యొక్క ఆశీర్వాదాలు యాకోబుకు తోడుగా నడుస్తున్న సందర్భాన్ని ఈ లేఖనాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. ప్రియమైన బిడ్డలారా, యాకోబు ఇంటి వద్ద నుంచి బయలుదేరి వెళుతూ చీకటి పడిన తర్వాత ఒక రాయిని తలగడగా చేసుకుని పడుకున్నప్పుడు మొట్టమొదటిగా దేవుడు యాకోబును దర్శించిన సందర్భాన్ని 28వ అధ్యాయంలో మనం చూసాము. యాకోబును దేవుడు దర్శించాడు. ఎలాగా? దూతల ద్వారాగా యాకోబుని దేవుడు దర్శించాడు. అక్కడ మొదటి దర్శనంలో ఒక పెద్ద నుంచినట్టు కనపడింది యాకోబుకి. ఆ నుంచిన ఒక కొన భూమి మీద ఉంది, రెండవ కొన పరలోక రాజ్యంలో ఉంది. ఈ నుంచిన మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నటువంటి దర్శనాన్ని అక్కడ యాకోబు చూస్తాడు. అక్కడ దూతలను యాకోబు చూశాడు. ఇది లాబాను దగ్గరికి వెళ్ళక ముందు, లాబాను దగ్గరికి వెళ్ళడానికి ప్రయాణంలో ఉండగా మొట్టమొదటిసారిగా దేవుడు యాకోబును దర్శించాడు. కారణం ఏంటో తెలుసండి?
యాకోబు మీద దేవుని యొక్క దీవెనలు ఉన్నాయి గనుక, ఇస్సాకు దీవెనలు యాకోబు మీద ఉన్నాయి గనుక, అబ్రహామును దీవించినటువంటి దీవెనలు ఇస్సాకును దీవించిన దీవెనలు, ఇస్సాకు యాకోబును దీవించినప్పుడు ఆ దీవెనలు ట్రాన్స్ఫర్ అయి యాకోబు మీదకి వచ్చినాయి గనుక, యాకోబు మీద ఉన్నటువంటి దీవెనలు దేవుడు యాకోబు నడిపిస్తున్న సందర్భాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, అక్కడ మొట్టమొదటిగా దేవదూతలు ఏ దేవదూతలు అయితే కనపడి యాకోబును ఆశీర్వదించి నువ్వు వెళుతున్న ప్రాంతం అంతా కూడా దేవుడు నిన్ను దీవిస్తాడు, కాపాడుతాడని ఏదైతే దేవదూతల ద్వారాగా అతడు ప్రభు వాగ్దానం పొందుకున్నాడు, మరొకసారి దేవుడు దేవదూతల ద్వారాగా యాకోబును దర్శించడానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. యాకోబు ప్రయాణమే మరలా వెనుకకు తిరిగి వస్తున్నాడు. ఎబ్బోకరేగు దగ్గరికి వచ్చేసరికి అక్కడ మరలా దేవదూతలు ఇక్కడ యాకోబుకు ఎదురైనట్టుగా మనం చూస్తున్నాం. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదురుగా వచ్చి యాకోబును చూసుకుంటూ వెళ్తున్న సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు ఏమని రాయబడి చూడండి, ఏసావు చూడండి, యాకోబు వారిని చూసి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అను పేరు పెట్టెను. ఆ దేవదూతలు 2 గుంపులుగా వచ్చినటువంటి సందర్భాన్ని యాకోబు అక్కడ చూశాడు. మహనయీము అంటే 2 గుంపులుగా, 2 సేనలుగా అక్కడ యాకోబు వారికి నామకరణం చేసినట్టుగా మనం చూస్తాం. ఇది దేవుని మందిరమే కానీ వేరేది కాదన్నాడు మొట్టమొదటిగా దేవదూతలను చూసినప్పుడు. ఇప్పుడు ఇది మహాసేన, ఇది దేవుని సేన, 2 సేనలు నేను చూశాను అని యాకోబు ఇక్కడ తలంచుకుంటూ దేవుని తలంచుకుంటూ ముందుకు వెళ్తున్నట్టుగా మనము ఇక్కడ చూడగలుగుతున్న 3వ వచనంలో చూసినట్లయితే, యాకోబు ఏదోము దేశమును అనగా సేయూరు దేశమును తన సహోదరుడైన ఏసావు వద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభు అయిన ఏసావుతో ఎంతవరకు నేను లాబాను వద్ద నివసించి ఉంటిని, నాకు పశువులు గాడిదలు మందలు దాసదాసీలను కలరు, నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువు నాకు అది తెలియజేయ నంపితునని నీ సేవకుడైన యాకోబు అని నన్ను చెప్పుడని వారికి ఆజ్ఞాపించి కొంతమంది దూతలను యాకోబు ఏసావు దగ్గరికి పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, మొట్టమొదటిగా యాకోబును దర్శించిన దూతలు దేవుని దూతలు ఇప్పుడు యాకోబు దగ్గర ఉన్న పనివారిని కూడా దూతలు అని యాకోబు సంబోధిస్తున్నాడు. దేవుని దూతలు వేరు, యాకోబు పనివారిని కూడా దూతలు అంటారు, వార్తాహరులు అంటారు. వార్తలు ఎవరైనా పట్టుకెళ్లే వారిని కూడా దూతలు అంటారు. మనుషులు వెళ్ళినా కానీ వారిని దూతలు అంటారు. కానీ పరలోకం నుంచి దేవుడు పంపించే దూతలు వేరు, మనుషులకు పరిచర్య చేసేటువంటి సేవకులు దూతలు కూడా వేరని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, సేవకుడైన యాకోబు అని నన్ను చెప్పుడని వారికి ఆజ్ఞాపించాను. 6వ వచనం చూడండి, ఆ దూతలు యాకోబు వద్దకు తిరిగి వచ్చే దూతలు యాకోబు పంపించిన పనివారు అనేబడబడినటువంటి దూతలు, వాళ్ళు యాకోబు దగ్గర నుంచి వెళ్ళినటువంటి పనివారు అనబడినటువంటి దూతలు వీరు, యాకోబు పంపించిన పనివారు ఈ దూతలు. అంటే ఆ దూతలు యాకోబు వద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుని ఏసావు వద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడిను. యాకోబు ఏం చేశాడంటే లాబాను దగ్గర నుంచి బయలుదేరి బయటకు వస్తున్నాడు, వెనుకకు వస్తున్నాడు. వస్తున్న సందర్భంలో యాకోబు జీవితంలో లాబాను దగ్గర ఉన్నంతసేపు సంతోషంగా ఉన్నాడు, ఆనందంగానే ఉన్నాడు. భార్యలతోనూ అలాగే పిల్లలతోనూ తను చేస్తున్న పని పాటల్లోనూ యాకోబు సంతోషంగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే లాబాను దగ్గర నుంచి మరలా బేతేలుకు వెనుకకు బయలుదేరి వస్తున్నాడో యాకోబు యొక్క జీవితంలో భయము పుట్టుకొచ్చినట్లుగా మనం గమనించాలి. ప్రతి వారి జీవితంలో భయం ఉంటుంది, ప్రతి మనిషిలో కూడా భయం ఉంటుంది. భయం లేని వారు ఎవరన్నా ఉన్నారంటే ఎవరు లేరు భూమి మీద. చిన్నదానికి పెద్దదానికి భయపడతా ఉంటాం. 21వ సంవత్సరం 22వ సంవత్సరంలో కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు తుమ్మినా భయపడేవారు, దగ్గినా భయపడేవారు. ఎందుకు భయపడేవారు అలా? అమ్మో తుమ్మితే కరోనా వచ్చినట్టే, దగ్గినా కరోనా వచ్చినట్టే, మనం చచ్చిపోతాం, మనం ఇంకా బ్రతకం అని చాలా మంది భయపడేవారు. తుమ్మినా దగ్గర నిద్దట్లో కూడా కలవరిస్తూ
భయపడినటువంటి సందర్భాలు మనం చూడగలుగుతున్నాం. భయం అనేది ప్రతి వారి జీవితంలో కూడా ఉంటుంది. ప్రయాణం చేసేవాడికి భయం ఉంటుంది, మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాడికి భయం ఉంటుంది, కారు మీద వెళ్ళేవాడికి భయం ఉంటుంది, బస్సు మీద వెళ్ళేవాడికి భయం ఉంటుంది, విమానాల మీద తిరిగేవాడికి కూడా భయం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఇవి యాక్సిడెంట్ గురవుతాయో, ఎప్పుడు ఇవి కూలిపోతాయో, ఎప్పుడు మనం చనిపోతామని భయంతోనే ప్రతి మానవుడు మనిషి కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉంటాడని సత్యాన్ని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబుకు కూడా ఒక భయం ఉంది. ఏ భయం ఇది? నేను అన్నగారిని మోసం చేసి అన్నగారికి పొందవలసినటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్నాను, అన్నగారు నన్ను చంపబోతుంటేనే కదా నేను తల్లిదండ్రుల దగ్గర నుంచి పారిపోయి లాభాన్ దగ్గరికి వెళ్ళాను, మరలా అక్కడి నుంచి మరలా నేను తిరిగి వస్తున్నాను. ఎక్కడికి వస్తున్నాను? ఏసావు జీవిస్తున్నటువంటి ప్రాంతానికి నేను మరలా వస్తున్నాను గనక ఏసావు నన్ను చంపేస్తాడేమో, ఏసావు నన్ను బ్రతకనివ్వడేమో, నా ప్రాణం తీస్తాడేమో అని భయంతో యాకోబు మరలా భయపడుతూ వస్తూ యాకోబు యబ్బోరేగు దగ్గరకు వచ్చిన తర్వాత రెండు గుంపులు అయిపోయాడు. రెండు గుంపులు అయిపోయిన తర్వాత కొంతమంది వార్తాహరులను, తన సేవకులను ఏసావు దగ్గరికి పంపించాడు. ఏమని పంపించాడు? ఇదిగో ఇంతవరకు యాకోబు లాబాను దగ్గర ఉన్నాడు, అక్కడ నుండి కొంత సంపాదన సంపాదించుకున్నాడు, గొర్రెలను సంపాదించుకున్నాడు, అలాగే గాడిదలను సంపాదించుకున్నాడు, దాసదాసులను సంపాదించుకున్నాడు. కనుక నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువు నాకు తెలియజేయ నంపితనని నీ సేవకుడని యాకోబు అని చెప్పుడని వారికి ఆజ్ఞాపించి పంపిస్తే వీరు వెళ్ళేదే మాట ఏసావుతో చెప్తే ఏసావు ఏం చేశాడు తెలుసండి? కోపముతో ఎంతమందితో బయలుదేరి వస్తున్నాడండి? 400 మందిని తీసుకుని ఎవరిని ఎదుర్కోవడానికి వస్తున్నాడు? యాకోబును ఎదుర్కోవడానికి వస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? యాకోబును చంపాలని కదా ఏసావు యొక్క ఉద్దేశం. ఏసావుకున్నటువంటి ఏకైక కోరిక ఏంటో తెలిసింది? నేను సంపద సంపాదించుకోవాలని కాదు, నేను ఆస్తులు కూడబెట్టాలని కాదు. యాకోబు ఎప్పుడు కనబడతాడా అప్పుడు అతను నేను శిరచ్ఛేదం చేస్తానని, అది ప్రాణం తీయాలి. నన్ను మోసం చేస్తాడు, 2 మార్లు నన్ను మోసం చేస్తాడు. చుక్కుడుకాయలు కోరిచ్చిన జ్యేష్ఠత్వ హక్కును దొంగలించాడు. రెండవది, నాకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలని నా తండ్రి దగ్గర దొంగతనంగా పొందుకున్నాడు. కనుక 2 సార్లు నన్ను మోసం చేసిన వాడిని నేను భూమి మీద బ్రతకనివ్వకూడదని పంతం పట్టుకుని కక్ష పెంచుకుని యాకోబును చంపడానికి ఏసావు చాలా కోపంతో, తీవ్రమైన కోపంతో బ్రతుకుతున్నాడు. యాకోబు బయలుదేరి వస్తున్నాడు సంగతి తెలిసి 400 మందితో యాకోబుని ఎదుర్కోవడానికి ఏసావు బయలుదేరి వస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, 7వ వచనం చూడండి. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏసావు ఒక గుంపు మీదకు వచ్చి దానిని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకుని పోవును అనుకొని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించెను. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశముకు నీ బంధువుల ఎదుగు తిరిగి వెళ్ళము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రులను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దానును దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులు అయితిని. నా సహోదరుని ఏసావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేసి విస్తారమగటి వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానమును విస్తరింపజేసని సెలవిచ్చితివే అని దేవునికి ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. యాకోబుకు భయం ఎక్కడ కలిగింది? అన్నగారు వచ్చి చంపేస్తాడని యాకోబుకు భయం కలిగింది. చాలా సార్లు మనము భయం వస్తే మనలోకి మనల్ని భయం ఆవరిస్తే దేవుని కార్యములను కొన్నిటిని మనము విడిచిపెట్టేస్తాం. పరీక్షలు రాయడానికి వెళ్ళేటువంటి పిల్లలకి భయం కలిగింది అనుకో, ఏం ప్రశ్నలు వస్తాయో, వాడు ఏం ప్రశ్నలు ఇచ్చాడు, నేను చదువుకున్నానా లేదా, నాకు రాయగలుగుతున్నా లేదని ఇక్కడి నుంచే టెన్షన్ పెట్టుకుని భయపడుతూ పరీక్షలకు వెళ్ళారనుకోండి, ఆ పరీక్షలో వారు పూర్తిగా రాయలేరు. భయం ఏం చేస్తుందంటే మన మెదడులో ఉన్నటువంటి ఆలోచన శక్తిని తీసివేస్తుంది అనమాట. భయపడితే మీకు ఏ ఆలోచన రాదు. ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకోండి, భయపడుతూ ఏ పని చేసినా కానీ మీకు ఆలోచన రాదు. కూల్గా ఉండి ఏ పని చేసినా మీకు ఆలోచన వస్తుంది. చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఎవరో చుట్టాలు రాబోతున్నారు, ఎవరో గొప్పోళ్ళు మీ ఇంటికి రాబోతున్నారు, వాళ్ళ కొరకు మీరు వంటలు చేయాలి. ఎప్పుడు చేసేటటువంటి వంటలే, కానీ పెద్దవారు గొప్పవారు మీ ఇంటికి వస్తున్నారన్న సంగతి తెలిస్తే
మీరు ఆ వంటలను సరిగా మీరు చేయలేరు, ఆహా, సరిగా ఉప్పు వేయలేరు, సరిగా కారం వేయలేరు, సరిగా ఆ వంటకాన్ని తయారు చేయలేరు. కారణం ఏంటో తెలుసండి, ఆ వచ్చేవాడిని చూసి మీకు భయం. ఇక్కడ నా వంట బాగుంటుందో లేదు, నా ఆహార పదార్థాలు బాగుంటాయో లేదు, తిన్న తర్వాత ఆడు ఎలాగంటా ఏమంటాడో ముందు భయంలో ఉందిగా మనకి. మామూలుగా అయితే మీరు ఆడతా పాడతా టీవీ చూస్తూ వాళ్ళతో వెళ్తా కబుర్లు చెప్తూ వంటకం చేసేస్తారు. మీరు వంట వండేస్తారు, వంట చాలా రుచికరంగా ఉంటుంది. కానీ ఎవరో కొత్త వ్యక్తి వస్తున్నాడు, అతనికి సరిగా వంట చేయాలన్నటువంటి భయం మీలో ఉన్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, ఆ వంటకాన్ని మీరు సరిగా చేయలేదు. అన్ని చేస్తారు కానీ ఏదోటి భయంలో మర్చిపోతారు. కనుక భయం అనేది మన జీవితంలో జ్ఞానాన్ని తీసివేస్తుంది అనమాట. జ్ఞానముగా ఆలోచించే ఆలోచనలు మనలో నుంచి తొలగించేస్తుంది భయము. ప్రియమైన బిడ్డలారా, యాకోబు భయము కూడా ఎంత భయపడిపోతున్నాడు యాకోబు, అసలు ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా. యాకోబుకు దేవుడు చేసిన మేళ్ళేంటి? యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళిన తర్వాత యాకోబుకి దేవుడు చేసిన మేళ్ళు జ్ఞాపకం తెచ్చుకోండి. సార్ల గలవి నీ జీతం అన్నప్పుడు సార్ల గలవే దేవుడు పుట్టించాడు, అది దేవునికి చేతనైంది. నువ్వు పుట్టించలేవు, సార్ల గల పిల్లలు పుట్టాలని నువ్వు కోరుకున్నవి పుట్టవో, దేవుడు పుట్టించాడు. సార్ల గలవి నీ జీతం అన్నప్పుడు దేవుడు ఆలోచన చేసి ఆ మేకల్లోనూ గొర్రెల్లోనూ మందల్లోనూ సార్ల గలవి ఈనేటట్టుగా దేవుడు కృప చూపించాడు. లాభాన్ని మరలా లేదు పొడల గలవి నీ జీతం అన్నప్పుడు అలాగా నువ్వు జీతం మారుస్తావా? నేను యాకోబుని దీవిస్తానని చెప్పాను కదా, నువ్వు పొడలు గలవ అంటే నేను పొడల గలవ పిల్లల్నే ఈనేటట్టు చేస్తానన్నాడు దేవుడు. అలాగే మచ్చలు గలవంటే మచ్చల గలవే ఈనేటట్టుగా దేవుడు చేస్తాడు. అద్భుతం కదా, ఇది ఆశ్చర్యం కదా. ఇవన్నీ యాకోబు జీవితంలో జరిగిన సంఘటనలే కదా. యాకోబుని దేవుడు అంతగా దీవిస్తూ ఆశీర్వదిస్తూ వస్తే ఏసావు చంపడానికి వచ్చేస్తే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? దేవుడు చూస్తూ ఊరుకుంటాడమ్మా? ఊరుకోడు కదా. యాకోబుకి ఎవరి మీద నమ్మకం ఉండాలి? దేవుని మీద నమ్మకం ఉండాలి యాకోబుకి. దేవా, నా తండ్రి ఇంటి దగ్గర నుంచి ఒట్టి కర్రతో, చేతి కర్రతో నేను యోర్దాను దాటి నది దాటింది కదా, మరలా నన్ను ఎంత విస్తారమైన సంపదను తీసుకొస్తున్నా కదా, ఏసావు నన్ను ఏం చేస్తాడు ప్రభువా, నీవు నాకు తోడుగా ఉండగా అని యాకోబు దేవుని స్తుతించుకుంటూ ప్రయాణం చేయాలి. కానీ యాకోబు ఇక్కడ భయపడుతున్నాడు. భయపడేటట్టుగా సాతానుగాడు చేస్తాడు మనల్ని. సాతానుగాడు ఏం చేస్తాడు తెలుసా? మనల్ని భయపడేటట్టుగా చేస్తాడు. యెహోషువ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్న 4 వారాల క్రితం మనం శనివారం ప్రార్థన కూడికలో యెహోషువ గ్రంథంలో వేగు చూడడానికి వెళ్ళినటువంటి 12 మందిలో 10 మంది వారు అనాయకులను చూసాము, అనాయకులను మేము చూసాము, మేము పెద్ద బలాఢ్యులను చూసాము, వారు బాగా ఎత్తరగా ఉన్నారు, మాలాంటి వాళ్ళు 10 మందిని ఒక్క చేతితో చంపేయగలటువంటి శక్తిమంతుల వాళ్ళు, మనం వాళ్ళని గెలవలేమని 10 మంది చెప్పారు. కానీ కాలేబు యెహోషువ మాత్రం ఇద్దరు చెప్పిన మాట తెలుసా? వారు ఎంత బలవంతులైనా మన దేవుడు గొప్పవాడు. మీరు బలవంతులే చూస్తున్నారు కానీ, ఎత్తరైన మనుషులనే చూస్తున్నారు కానీ, కండలో తిరిగిన వారినే మీరు చూస్తున్నారు కానీ, వారికంటే మన దేవుడు గొప్పవాడు కదా. యోర్దాను దాటించిన వాడు, ఎర్ర సముద్రం దాటించిన వాడు, ప్రాణహాని చేయకుండా మనం నడిపించిన వాడు, అడవిలో మనము తిరుగుతున్నప్పుడు, అరణ్యంలో మనం ప్రయాణిస్తున్నప్పుడు పగలు మేఘ స్తంభాలు ఉండి రాత్రి అగ్ని స్తంభములు ఉండి మనల్ని కాపాడిన దేవుడు గొప్పవాడు కదా. మన్నాను కురిపించిన దేవుడు గొప్పవాడు కదా. మాంసం కావాలంటే పూరెలు రప్పించిన దేవుడు గొప్పవాడు కదా. అనాయకులను మనం చూసి, వారు పెద్దవారిని చూసి, వారు బలాఢ్యులైన వారిని చూసి వారితో మీరు భయపడటం ఎందుకు? వారికంటే మన దేవుడు గొప్పవాడు కదా. అంత బలాఢ్యులు ఎవరన్నా ఎర్ర సముద్రం పాయలు చేయగలరా? చేయలేరు కదా. మన్నాను కురిపించగలుగుతారు? కురిపించలేరు కదా. మరి అటువంటి వారికి మీరు భయపడుతున్నారు, దేవునికి ఎందుకు భయపడతలేదని ఇద్దరు చెప్పారు, కాలేబును యెహోషువ. ఈ రోజున మనం ప్రియమైన బిడ్డలారా, సాతాను గాడు మనకి ఎంత ధైర్యం ఉన్నా, దేవుడు మనకి ఎంత కాపుదలగా ఉన్నా, మనలో వాడు భయాన్ని పుట్టిస్తూ ఉంటాడు, భయాన్ని పుట్టిస్తాడు. ఆ భయం చేత మన విశ్వాసంలో నుంచి బయటకు తొలగిపోతూ ఉంటాం. దేవుడు మనకు విశ్వాసం ఇచ్చాడు, విశ్వాసం చేతనే మనము ముందుకు నడవాలి. అలా నడిచినప్పుడు దేవుడు గొప్ప కృపను మనకు అనుగ్రహిస్తాడు. యాకోబు ఒట్టి చేతితో వెళ్ళాడు, గొప్ప సంపదతో తిరిగి వస్తాడు. ఇది దేవుని కృప. అది దేవుడు నేను తోడుగా ఉంటున్నాడు, తోడుగా ఉన్నాడు కనుక సంపదతో తిరిగి వస్తున్నప్పుడు ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. కానీ అన్నగారంటే ఏసావుకు యాకోబు భయపడకూడదు, కానీ భయపడుతున్నాడు. భయపడుతూ యాకోబు చేసిన కార్యాలు కొద్దిగా చూద్దాం ప్రియమైన బిడ్డలారా. మన జీవితంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు మనము
చేస్తూ ఉంటాం అనమాట. చదవండి ఒకసారి. సెలవిచ్చితవే నేను దేవునితో చెప్తున్నాడు. దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు 12వ వచనంలో. నీవు నాకు తోడుగా ఉంటానన్నావు, మేలు చేస్తానన్నావు, విస్తారమైన లెక్కింపులను సముద్ర పుసుక వలె సంతానాన్ని కూడా ఇస్తానని నాకు సెలవిచ్చితవే అని యాకోబు దేవునితో అంటున్నాడు. 13వ వచనం. అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో అన్నయ్య అయిన ఏసావు కొరకు ఒక కానుకను అక్కడ తీసుకుని వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, కానుకలు ఏవో చూశాడు. ప్రాణమును రక్షించుకోవడానికి, ప్రాణమును తప్పింపబడడానికి యాకోబు ఇక్కడ కానుకలు ఇస్తున్నాడు. ఎవరికి? ఏసావుకి. ఏమేమి కానుకలు చూడండి. అక్కడ 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, పొట్టేళ్లను, 40 పాడి వంటలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకుని మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడమ ఉంచి నాకంటే ముందుగా సాగిపోడని తన దాసులతో చెప్పాను. మరియు వారిలో మొదటి వానితో, నా సహోదరుని ఏసావు నిన్ను ఎదుర్కొని నీవెవరి వాడవు, ఎక్కడికి వెళుచున్నావు, నీ ముందరవని ఎవరివని నిన్ను అడిగిన ఎడలా నీవు ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇవి నా ప్రభువైన ఏసావు కొరకు పంపబడిన కానుక, అదుగా అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పమని ఆజ్ఞాపించి సేవకులను పంపించాడు. మొట్టమొదటిగా యాకోబు ఏసావుకు భయపడి కొన్ని కానుకలు పంపుతున్నాడండి. ఏసావుకు భయపడి కానుకలు పంపుతున్నాడు. కానుకలు పంపనక్కర్లే, కానుకలు పంపించినందుకు ఏసావు నుంచి యాకోబును దేవుడు రక్షించలేదు. ప్రియమైన బిడ్డలారా, ఏసావు రక్షింపబడడానికి కారణం కానుకలు కాదు. చాలా సార్లు మనం అదే చేస్తాం. మనకి ఏదైనా ప్రమాదం ఎదురొస్తుంది అనుకోండి, ప్రమాదం ఎదురొస్తే మనం ఏం చేస్తాం? ఎదుటి వాడికి కానుకలు ఇస్తాం. అంటే లక్ష్యం. మనకి ఏదైనా పని కావాలి, ఆ పని అవడం లేదు, 2 సార్లు తిరిగాం, 3 సార్లు తిరిగాం, 4వసారి కూడా వెళ్ళినప్పుడు వాడు పని చేయడం లేదు కనుక మన దేవుని మీద విశ్వాసాన్ని పోగొట్టేసుకుంటాం. ఇంటికాడ ప్రార్థన చేసుకుని వెళ్ళా బాగుంది, దేవుడి కార్యం చేస్తాడని నలుగురితో చెప్పా బాగానే ఉంది. కానీ మొదటి రోజు అవ్వలేదు, 2వ రోజు అవ్వలేదు, 3వ రోజు అవ్వలేదు, 4వ రోజున ఏం చేస్తుంటే అక్కడ వాళ్ళను గుమ్మస్తాను పిలిచి, యాకోబు కానుకలు పంపించినట్టుగాని ఆ గుమ్మస్తాను పిలిచి, ఏమయ్యా నాకు పని చేయించి పెట్టయ్యా, ఇవి 100 తీసుకో, ఈ 200 తీసుకో అని వాడికి కానుకలు ఇస్తాను. ప్రీతి అనబడ్డా. ఎందుకో తెలుసా? నీ పని జరిగించేవాడు దేవుడే గాని నువ్వేం చేస్తావు? లక్ష్యం ఇస్తావు. ఇక్కడ గుమ్మస్తాకి లక్ష్యం ఇచ్చినందుకు ఆ కార్యం అవ్వదు నీకు. ప్రీతి అనబడ్డారు. దేవుడు కృప చూపించాలి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఎక్కడికి వెళ్ళినా నీ పని జరుగుతూ ఉంటుంది. యాకోబు ఆశీర్వాదం పొందుకుని, దేవుని కృపను పొందుకుని, దేవుని ద్వారా మేలు కూడా పొందుకుని, ఏసావు 400 మందితో చంపడానికి వస్తున్నటువంటి విషయం తెలిసి భయపడిపోయి, దడబడిపోయి, కాళ్ళు చేతులు వణికిపోయి కానుక రూపంలో కొంత సంపదను ఏసావుకు పంపిస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, మరొక మాట్లాడుతున్నాడు సేవకులతో. ఒకవేళ నా అన్నగారు ఎదురు వస్తూ ఉంటాడు, మీకు ఎదురొచ్చిన తర్వాత మిమ్మల్ని అడగొచ్చు, ఇవి ఎవరివి, మంద ఎవరివి, మీరెవరో, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగితే, ఈ మంద నీ సేవకుడైనా యాకోబువి. ఈ కానుకలన్నీ కూడా నీ కొరకు యాకోబు, నీ సేవకుడిని యాకోబు పంపిస్తున్నాడు అని చెప్పమని మరీ సేవకులకు చెప్పి పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 20వ వచనం చూడండి. మీరు ఇదిగో నీ సేవకుని యాకోబు మా వెనుక వచ్చుతున్నాడని చెప్పవలని 2వ వానికిని 3వ వానికిని మందల వెంబడి వెళ్ళిన వారందరికీ మరీ ఆజ్ఞాపిస్తున్నాడు. భయపడిపోతున్నాడు. ఎవరివని ఒకవేళ ఏసావు అడిగితే, నీ సేవకుడిని యాకోబు అని చెప్పండి. అంటే ఎంత తన్ను తాను భయపడిపోయి అంత తన్ను తాను తగ్గించేసుకుంటున్నాడో. దేవుని మాట మర్చిపోయాడు ఇక్కడ. ప్రియమైన బిడ్డలారా, దేవుని మాటను మర్చిపోయాడు. ఒక విషయాన్ని మీకు చాలా జాగ్రత్తగా మీరు ఆలకిస్తే, దేవునికి భయపడాలి కానీ నువ్వు మనుషులకు మాత్రం ఎప్పుడు కూడా భయపడకూడదు. అందుకే షడ్రక్ మేషక్ యాకోబులు ఏమన్నారు? రాజుగారికి భయపడ్డారా? వారు భయపడలే. అగ్నిగుండానికి భయపడ్డారా? వాళ్ళే భయపడలే. రాజుగారు, ఏమయ్యా ఎప్పుడైనా మొక్కుతారా మీరు? మొక్కరా అంటే, రాజా నువ్వు నన్ను చంపిన, అగ్నిగుండంలో పడవేసినా మేము నీ విగ్రహానికి మొక్క. మా దేవుడు రక్షించడానికి సమర్థుడు.
ఒకవేళ ఆయన రక్షించడానికి, ఒకవేళ ఆయన రక్షించను మిమ్మల్ని అని కనుక ఒకవేళ అన్నా గాని నీ విగ్రహాన్ని మేము మ్రొక్కము అని చెప్పారు. ఎందుచేత? మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా కానీ మేము మాత్రం ఈ పాపమును మా దేవునికి తప్ప మేము ఎవరికి కూడా మొక్కుబడి చేయమని వారు నిశ్చత్తగా వారు ఎదురు నిలిచారు. కనుక నా దేవుడు వారికి తోడుగా దేవుడు నిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ యాకోబు అంతా తగ్గించేసుకుని వినయంతో భయపడిపోతూ అలా నిజంగా అగ్నిగుండాన్ని 7 అంతలు చేసేసరికి షడ్రకు మేషకు అబేద్నెగోలు కూడా, నాయన రాజుగారు మీ విగ్రహాన్ని మేము ముక్కేస్తామంటే ఓ దండమే కదా పెట్టేది, మా ప్రాణాలు పోతాయి అనుకుని ఒక దండం పెట్టి మామూలుగా మనమైతే వచ్చేస్తాం వెనుకకు. షడ్రకు మేషకు అలాగా దండం పెట్టడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటంటే దేవుని కృప వారికి తెలుసు కనుక, దేవుని వాత్సల్యం కూడా వారికి తెలుసు. ఎలాగ తెలుసు? షడ్రకు మేషకు అబేద్నెగోలకి దేవుని ఆశ్చర్య కార్యాలు ఎలా తెలుసు? ఎలా గుర్తించారు వారు? చెరపట్టబడి ఆ దేశంలోనికి బబులోనులోనికి వచ్చినటువంటి షడ్రకు మేషకు అబేద్నెగో దానియేలును దేవుడు ఎలాగ హెచ్చించాడో తెలుసండి. వారు సేవకులుగా ఉండకుండా, పరిచర్య చేసే వాళ్ళుగా ఉండకుండా వారు దేవుని నమ్ముకున్నారు కనుక రాజుగారు ఆస్థానంలోనే, రాజుగారు చూస్తున్నటువంటి సందర్భంలోనే వారికి అధికారాలు, ఉద్యోగాలు దేవుడు ఇప్పించాడు. సామాన్యమైన విషయమా? చెరపట్టబడిన వారిని సేవకులుగానే ఏర్పాటు చేసుకుని పని చేపిస్తూ ఉంటారు వారిని. రాజుగారి వారికి ఉద్యోగాలు ఎవడా? దేవుడు కృప చూపిస్తేనే కానీ ఉద్యోగాలు ఎవరు వారికి? కనుక దేవుని కృప వారికి అర్థమైంది. మనం సేవకులు రా, దోస్తులు రా, చెరపట్టబడిన వారు రా. ఈ రాజు బబులోను రాజు మనలను, మన దేశాన్ని, మన రాజును ఓడించి మనల్ని ఇక్కడ తీసుకుని వచ్చారు. మన దోస్తులం ఇక్కడ దాసోహమే చేయాలి కానీ మనము అందరాలు ఎక్కడానికి, అధికారికి ఎక్కడానికి అవకాశము లేదు. కానీ మన దేవుడు ఇక్కడ మనల్ని ఏం చేశాడు? రాజుగారి ఆస్థానంలో ఉద్యోగాలు దేవుడు మనకు ఇప్పించాడు. కనుక మనం దేవుని కనపరచాలంతే, రాజుని కాదు. రాజు నిలబెట్టించిన విగ్రహాలని కాదని వారు నిశ్చయం చేసుకున్నారు. వారికి అర్థమైంది. ఈ రోజున నీకు నాకు అర్థం అవడం లేదు. నీకు అర్థం అవుతుందా? ఇంతకని దేవుడు నిన్ను రక్షించాడు కదా, దేవుడు నిన్ను కాపాడు కదా, లోకం నుంచి నిన్ను వేరు చేసి నీకు రక్షణ అనే వస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు కదా, నీతి అనే పైబట్ట నీకు తొడిగాడు కదా. అటువంటి రక్షణ చేత పట్టుకుని దేవుని తరపున నిలబడవలసిన నీవు ఈ రోజున లోకం తరపున నీవు నిలబడుతున్నావు. యాకోబులాగా భయపడుతున్నావు, యాకోబులాగా కానుకలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నావు నీవు. కానీ నా దేవుడు గొప్పవాడని సత్యాన్ని కనుక నువ్వు తెలుసుకుంటే, నా దేవుడు గొప్పవాడటువంటి సత్యాన్ని నీవు కనుక గమనించగలిగితే, ప్రియమైన బిడ్డలారా, అన్ని విషయాల్లో దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను విడిపిస్తున్న సత్యాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. చదువుదాం ఒకసారి. అతడు కానుకను తనకు ముందుగా పంపి తాను గుంపులో ఆ రాత్రి నిలిచిపోయిన 22వ వచనం కూడా చూడండి. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోగురేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ యబ్బోగురేవు దాటించి తనకు కలిగిన దాన్ని పంపివేశాను. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ప్రార్థన ఎప్పుడు చేస్తావు తెలుసా? డబ్బు ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయి, ఆనందం ఉన్నప్పుడు ప్రార్థన చేయవు, సంతోషం ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయవు. యాకోబు కూడా దాసీలు ఉన్నప్పుడు, భార్యలు ఉన్నప్పుడు, పిల్లలు ఉన్నప్పుడు, సంపద ఉన్నప్పుడు యాకోబు ప్రార్థన చేయలేదండి. యాకోబు ప్రార్థన మనకు చాలా ఒక పాఠం. యాకోబు యొక్క ప్రార్థన ఒక గుణపాఠం మనకు ప్రియమైన బిడ్డలారా. యాకోబు తన దాసీలు పంపించాడు, భార్యలు పంపించాడు, పిల్లలను కూడా పంపించాడు, సంపద అంతటిని కూడా ఏరు దాటించేసాడు. ఏరు దాటించేసిన తర్వాత యాకోబు ఒక్కడే మిగిలిపోయినని బైబిల్ తెలియజేయబడుతుంది. ఎవరన్నారండి? యాకోబు ఒక్కడే మిగిలిపోయిన. 24వ వచనం చూడండి. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతను గెలవకుండా చూసి తొడగూటు మీద అతనిని కొట్టెను. యాకోబు ఒంటరిగా ఉన్న తర్వాత అప్పుడు అతను గుర్తుకు వచ్చింది ఒంటరితనం. ఎక్కడ? స్టార్టింగ్ తల్లిదండ్రుల దగ్గర నుంచి పారిపోతూ ఆ కొండ మీద ఏదైతే రాయి తీసుకుని తలగడగ చేసుకుని పడుకున్నాడో, అక్కడ ఏదైతే అతను ప్రార్థన చేస్తుంటే దేవుడు దర్శించాడో, ఇప్పుడు మరలా యాకోబు ఒంటరిగా ఉండి ఇక్కడ ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ప్రియమైన బిడ్డలారా, యాకోబు ప్రార్థన చేస్తుంటే దేవుడు యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు. నువ్వు ఒంటరిగా ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఎలాగైనా ప్రత్యక్షమవుతాడు. ప్రియమైన బిడ్డలారా,
ఒంటరిగా ప్రార్థన చేయడం అనేది ఎందుకు చెప్తారో తెలుసా? ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడంటే, ఒక పెద్ద ఆయనకు పెద్ద సంస్థలు ఉన్నాయి, పెద్ద పరిచయం ఉంది, కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి. ఆయన మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట. ఉదయకాల సమయం ముందు 8ంటికి ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తుంటే దాసుడు వచ్చి పిలిచాడంట. అయ్యగారు, గ్యాస్ బండ్ ఆయన వచ్చాడండి, డబ్బులు ఎక్కడ పెట్టారని అడుగుతున్నారు అమ్మగారు అని అడుగుతున్నాడు. బయటకు వచ్చి గుమ్మలో నుండి ప్రార్థన చేసుకుంటే ఆయన మాట్లాడొచ్చా? ఒరే, గూట్లో ఉన్నాయని చెప్పరా అమ్మగారికి అన్నాడు అని మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నాడు. అంతలోకి ఆ గ్యాస్ బండోడు వచ్చాడు, గ్యాస్ బండ్ తీసుకున్నాడు, పనివాడు వెళ్ళిపోయాడు, అయిపోయింది. మరలా వచ్చాడు. అయ్యగారు, ఈరోజు ఏం కూర వండమంటున్నారు అమ్మగారు, మిమ్మల్ని అడగమన్నారని మళ్ళీ వచ్చాడు. ఈయన ఏం చేస్తున్నాడు ఇక్కడ ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలాగా ఆడొచ్చి మాట్లాడడం, అయ్యగారు సమాధానం చెప్పడం. తర్వాత వంటలకు చేసాడు, కూరగాయలు అతను వచ్చాడండి, వంటలు చేసాడు, వంట మేస్త్రి వచ్చాడండి, ఏం చేయమంటారు అంటే వాడికి సమాధానం చెప్పడం. ఈయన మోకరించి ప్రార్థన చేసే విషయంలో ఈయనేం జ్ఞాపకం చేసుకున్నాడు చెప్పండి? ఈయనేం ఆలోచన చేస్తున్నాడు? నా పనివాడు ఎప్పుడు వస్తాడు, ఆడేం అడుగుతాడు, ఆడికి ఏం సమాధానం చెప్పాలి? దేవునితో నువ్వు ఇంకెక్కడ ప్రార్థన చేస్తావు? అందుకే దేవుడు ఒక మాట చెప్పాడు, నువ్వు లోపలికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యమందు చూస్తున్నటువంటి దేవునికి నీవు ప్రార్థన చెయ్యని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కారణం తెలుసండి, ఇలాగ డిస్టర్బెన్స్ ఉంటుందని. ప్రియమైన బిడ్డలారా, అదే పిల్లలున్న తల్లిదండ్రులు ప్రార్థన చేస్తుంటే ఈ పిల్లవాడు వస్తాడు, ముక్కు అంటుకుంటాడు, మూతట్టుకుంటాడు, చెవి అట్టుకుంటాడు, అలా పిలుస్తాడు, ఎలా పిలుస్తాడు. ఏమండి, ప్రార్థన చేసుకున్న తర్వాత ఎప్పుడు చేయాలి ప్రార్థన? అలా మెలుగుకున్నప్పుడు ప్రార్థన చేయకూడదు. వాళ్ళు పడుకున్న తర్వాత నువ్వు ఒంటరిగా మోకరించి నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తుంటే నిన్ను డిస్టర్బ్ చేసేవారు ఎవరు కూడా ఉండకూడదు. నీ మనస్సు, నీ తలంపులు కూడా దేవుని వైపు ఉంటే దేవుడు ప్రత్యక్షమై నీ ప్రార్థన అయినా ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా మందికి ప్రార్థన చేయడం తెలియదు, మోకరించడం కూడా తెలియదు. ప్రార్థనలో మనం ఏం చేయాలో కూడా వారికి అర్థం ఉండదు. ప్రార్థనలో ప్రతిసారి కూడా మనము చేతులు చాచి యాత్ర చేయడమే మనం చేస్తూ ఉంటాం. కానీ దేవుని స్తుతించడం మొట్టమొదటిగా మనం నేర్చుకోవాలి. మనం పాపనని ఒప్పుకోవడం మొట్టమొదటిగా మనం గుర్తించాలి. ప్రభువా, నైనా నిన్ను స్తుతిస్తున్నాను, పాపనని ఒప్పుకుంటున్నాను, నువ్వు నాకు వాగ్దానం చేస్తావు కాబట్టి వాగ్దానం ప్రకారం నన్ను కాపాడు నాయనని మూడో అంశంగా మనం ప్రార్థనలో మనము మొరబెట్టాలి. మనము ప్రార్థించడం వెంటనే అనంతం, ప్రభు ఈరోజు సంపాదన లేదు, ఈరోజు సరిగా లేదు నైనా, నాకు జీవితం బాగా గడవలేదు, నా చేతి పని లేదు, నాకు ఉద్యోగం లేదు, నా వ్యాపారం, మొట్టమొదటిగా ఇదే చెప్పేస్తే అలా కుదురుతుంది? దేవుని నువ్వు స్తుతించాలి, దేవుని కనపరచాలి. పాపను నువ్వు నన్ను రక్షించుకున్నావు నాయనని దేవునికి తెలియ చెప్పాలి. అప్పుడు నువ్వు కృతజ్ఞతాపూర్వకం దేవునిని అడగాలి. అప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఒంటరిగా ప్రార్థన చేయాలి, ఏకాంతంగా ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే దేవుని దగ్గర ప్రార్థనకున్నటువంటి గొప్ప విలువను యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయంలో 10వ వచనంలో 11వ వచనం అంటారు, ఇదిగో నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఈ కొండను చూసి సముద్రంలో పడమంటే ఆ కొండ వెళ్ళి ఎక్కడ పడుతుంది అంటండి? సముద్రంలో పడిపోతుందంట. మనం ఏమనుకుంటామంటే కొండలు పడిపోతుంది అనుకుంటాం. మనం కొండ అంటే అర్థం ఏంటో తెలుసండి? కొండలాంటి శ్రమలు, కొండలాంటి శోధనలు, కొండలాంటి కష్టాలు ఏమన్నా కానీ నువ్వు ఏకాంతంగా దేవుని సన్నిధానం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కొండలాంటి సమస్యలు కానీ, కొండలాంటి కష్టాలు కానీ, ఇరుకులు కానీ, ఇబ్బందులు కానీ సముద్రంలో పడిపోయేంత దూరము వెళ్ళి పడతాయి, నీ దగ్గర ఉండవే కవి అని దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైన బిడ్డలారా, యాకోబు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడా? భార్యలను పంపించాడు, దాసీలను పంపించేశాడు, అలాగే సంపదను ముందుగానే దాసులను పంపించేశాడు, దాసులు కూడా పంపించేశాడు. ఆ రాత్రి ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయి మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ప్రార్థన చేస్తుంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎవరికి? యాకోబుకి ప్రత్యక్షమై యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినంత పంపివేశాను. యాకోబు ఒక్కడే మిగిలిపోయిను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడును, తాను అతను గెలవకుండా చూసి తొడగూటి మీద అతనిని కొట్టెను. ఒక నరుడు, దేవుడు ఆ నరుని రూపంలో వచ్చాడు, యాకోబుకు దర్శనమిచ్చాడు. ఎప్పుడైతే దేవుడు యాకోబు దగ్గరికి వచ్చి యాకోబు దగ్గర నిల్చున్నారో చీకటి అంతా కూడా చీకటమయం. రాత్రి కాల సమయమందు దేవుడని యాకోబు గుర్తించలేదండి. దేవుడని యాకోబు గుర్తించలేదు. దేవుడని గుర్తిస్తే యాకోబు అక్కడి నుంచి పారిపోతాడు. భయం కదా దేవుడంటే. దేవుడంటే ఎవరికైనా భయమే కదా. దేవుడు ప్రత్యక్షమేంటంటే పారిపోను. కానీ
దూత వచ్చింది అనుకున్నాడు. దూత వచ్చింది అనుకొని ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమయ్యాడో యాకోబు ఆ దేవుని కాళ్ళను గట్టిగా పట్టేసుకున్నాడు. పట్టేసుకుని ఎప్పుడు దాకా వదలకుండా ఉన్నాడంటే తెల్లవారే వరకు కూడా యాకోబు దేవుని అడుగుతూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కాళ్ళు మాత్రం విడవడం లేదు. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనమ్మని అతడు పోనమ్మని అనగా అతడు నువ్వు ఆశీర్వదించితేనే కానీ నిన్ను నేను పోనీయనని చెప్పాను. చూడండి ప్రియమైన బిడ్డలారా, చూడండి, తాను అతన్ని గెలవకుండా చూసి తొడగూటు మీద అతనిని కొట్టిను. దేవుడు యాకోబుని గెలవలేకపోయాడంట. యాకోబు యొక్క పట్టుదలది. దేవుడు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చండి. భక్తుల ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రార్థన అవ్వకుండా ఎక్కడికి దేవుడు వెళ్ళడు. మీ ప్రార్థన అంత బలంగా ఉండాలి, అంత పట్టుదలగా ఉండాలి. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకించి నీకు జవాబిచ్చి నిన్ను ఆశీర్వదించకుండా దేవుడు వెనుకకు తిరుగడు అనే సత్యాన్ని మీరు ఈ సందర్భంలో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు అతడు వదులుతలేదని చెప్పి దేవుడు ఏం చేశాడంటే తన తొడగూటు మీద అతనిని దేవుడు కొట్టాడు. తొడగూటు మీద కొట్టాడంట. కొట్టేసరికి తుంటి నరము తెగిపోయి ఆ నరాలన్నీ చచ్చుపడిపోయి యాకోబు కుంటువాడైపోయాడు. బాధ వస్తుంది, నొప్పి వస్తుంది. కానీ ఆ నొప్పి వస్తుంది కానీ యాకోబు దేవుని యొక్క కాళ్ళను వదిలిపెట్టబోసరికి చూడండి ఒక మాట మనకు చూద్దాం. 26వ వచనంలో ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అడుగుగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అనెను. రే తెల్లవారిపోతుందిరా, నన్ను వదిలిపెట్టరా అన్నాడు దేవుడు. అక్కడ యాకోబు అన్నాడు, లేదు నాయన, నేను నిన్ను మాత్రం వదిలిపెట్టానా, నువ్వు వెళ్ళిపోతావు. నన్ను ఆశీర్వదించేవారు ఎవరు ఉండరు, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వదిలిపెట్టను అని చెప్పాడు. అప్పుడు 27వ వచనం చూడండి, ఆయన నీ పేరేమని అడుగుగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేంటి చెప్పు, నేను ఆశీర్వదిస్తానులే అన్నాడు. అంటే అప్పుడు ఏమన్నాడు యాకోబు? ఏమన్నాడు? నా పేరు యాకోబు అన్నాడు. మరి తండ్రితో ఏం చెప్పాడు? అక్కడ ఆశీర్వాదాలు పొందుకోవడానికి వెళ్ళాడు కదా తండ్రి దగ్గరికి. ఇస్సాకు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇస్సాకు అడుగుతాడు, నాయనా నీ పేరేమిటి అని అడిగాడు. నాయనా నా పేరు ఏసావు అన్నాడు. అదేంటి యాకోబు కదా, నీ పేరు ఏసావు అని చెప్పావేంటని తండ్రి అడగలేకపోయాడు. స్వరము యాకోబుదే గాని చేతులు మాత్రం ఏసావువే అని తడుగు చూసి ఇస్సాకు యాకోబును ఆశీర్వదించాడు. అక్కడ తండ్రి దగ్గర అబద్ధం చెప్పావు నువ్వు, యాకోబు ఏసావునని. నాకేం చెప్తాడో చూద్దాం అని దేవుడు నీ పేరేమిటని అడిగాడు. దేవుని దగ్గర మాత్రం ఒప్పేసుకున్నాడు. ఏమని? నా పేరు యాకోబు అన్నాడు. యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు. యాకోబు అనే పేరుకు తగినదే అంటాడు ఏసావు. యాకోబు అనే పేరుకి అర్థం మోసగాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నీవు నా దగ్గర నిజం చెప్పు యాకోబునని. అక్కడ దేవుడు ఒక మాట్లాడు చూడు, నీవును ఆయన నీ పేరేమని అడుగు అతడు యాకోబని చెప్పినప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఏమని చెప్తున్నా ఇక్కడ దేవుడు? యాకోబు అని చెప్పిన మాట నిజమే, కానీ ఇప్పుడు నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి నువ్వు గెలిచావు. లాభాలతో పోరాడే గెలిచాడు యాకోబు. ఆ జీతం మార్చినప్పుడు భార్యలను మరి మొదటిసారి రాహేలుని ఎత్తనని మరి లేయనిచ్చినప్పుడు కూడా పోరాటమే చేశాడు యాకోబు. ఆ పోరాటంలో యాకోబు లాభానుతో పోరాడి గెలిచాడు. దేవునితో కూడా పోరాడి దేవునితో కూడా గెలిచాడు. కనుక ఇక్కడ దేవుడు నువ్వు దేవునితోను మనుషులతోనూ పోరాడి గెలిచదు కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాడు. దేవుడు యాకోబు పేరుని ఇక్కడ మార్చేస్తున్నాడు. నువ్వు మోసగాడు కాదు, కానించి ఎవరు నువ్వు? మోసగాడు కాదు, ఇశ్రాయేలే. ఎందుకంటే దేవునితో పోరాడి గెలిచినటువంటి వాడు నువ్వని దేవుడు ఇక్కడ యాకోబు పేరు మార్చినట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాము. అప్పుడు యాకోబు నీ పేరేమని దయచేసి తెలుపుమని యాకోబు దేవుని అడుగునందున అందుకు ఆయన నువ్వు ఎందు నిమిత్తం నా పేరు అడుగుతావని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించాను. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూసి అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలని పేరు పెట్టిన. దేవునికి స్తోత్రం కలుగునగాక. పెనూయేలు, నేను దేవుని ముఖమును చూసి తిని అయినా నేను బ్రతికి ఉండి పెనూయేలని అక్కడ పేరు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయము
ఆయన. అప్పుడు అతడు తొడకుంటుచు నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద కొట్టినందున, ఆ తుంటి నరమును కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీయులు తొడగూటి మీద ఉన్న తుంటి నరమును ఇప్పటికి కూడా వారు తినరు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. ఇది 32వ అధ్యాయం ఉన్నటువంటి పాఠాలు. దేవునితో పోరాడి గెలిచిన వాడు యాకోబు, మనుషులలో కూడా పోరాడి గెలిచిన వాడు యాకోబు. అట్టి యాకోబు కూడా ఒకానొక సందర్భంలో భయపడి, దిగులు పడి, కృంగిపోయి అన్నగారంటువంటి ఏసావుకు కానుకల రూపంలో లంచాన్ని కూడా పంపించినటువంటి వ్యక్తి. అయినా కానీ దేవుడు యాకోబును దీవించాడు. కారణం ఏంటో తెలుసండి, యాకోబు మీద దేవుని యొక్క ఆశీర్వాదాలు, తండ్రి యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ తండ్రి ఆశీర్వాదాలు యాకోబు నడిపించుకుంటూ ముందుకు సాగింప చేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవునితో పోరాడి గెలవడం అంటే సామాన్యమైనటువంటి మాటలు కాదు. నీవు నేను కూడా దేవునితో పోరాడి గెలవచ్చు. మనం కూడా ప్రార్థనలో మామూలుగా కాదండి. చాలా మంది మనం ఏం చేస్తామంటే బయట వారితో పోరాడి గెలిచేస్తాం. అలా ఒక మాట అంటే మనం 2 అంటాం, వాళ్ళు 3 బూతులు దిగితే మనం 4 బూతులు తిడతాం. ఆడు ఊరే అంటే మనం యారా అంటాం. ఇవన్నీ బయట వాళ్ళని గెలిచేటటువంటి పద్ధతులు. దేవునితో గెలిచేటువంటి పద్ధతులు ఉన్నాయండి. దేవుని పాదాల చెంత కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధానంలో కనుక మనం పట్టుదల కలిగి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించి ప్రార్థన జవాబిచ్చేవాడుగా ఉన్నాడు. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రాహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా. దేవుడే చెప్పాడు, నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, మీకు కూడా దేవుడిగా ఉంటానని దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు గనక యాకోబుతో కూడా దేవుడు అన్నాడు, నీ సంతానాన్ని నేను దీవిస్తానని. ఇస్సాకుతో కూడా అన్నాడు, నీ సంతానాన్ని దీవిస్తాను. అబ్రాహాముతో అయితే ఇంకా చెప్పాడు, నీ సంతానాన్ని దీవిస్తానయ్యా. ఇసుక రేణుల కంటే గొప్పదైన నీ సంతానము, ఆకాశ నక్షత్రముల కంటే గొప్పదైన నీ సంతానాన్ని దీవిస్తాను. కనుక అబ్రాహాము సంతానము మనమే, ఇస్సాకు సంతానము మనమే, యాకోబు సంతానము కూడా మనమే. మనం పుట్టబోయే పిల్లలు కానీ, ఇప్పుడు పుట్టినటువంటి పిల్లలు కానీ, ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి రక్షణ పొందుకుని ఉన్నారో వారందరూ కూడా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల సంతానం అనే సత్యం హెబ్రీ రాసిన పత్రిక మనకు తెలియజేస్తుంది. విశ్వాస వీరులందరూ కూడా అబ్రాహాము సంతానమే. ఎవరైతే దేవుని రక్షింపబడతారో, విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా అబ్రాహాము కుమారులు కుమార్తెలని బైబిల్ తెలియజేస్తుంది. మనం కూడా దేవుని పిల్లలం, అబ్రాహాము సంతానం. అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం మనలో కూడా నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు ఇది తప్పనిసరిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, అబ్రాహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మా పితరుల దేవా, మాకు కూడా దేవుడిగా ఉంటానని వాగ్దానం ఇచ్చి ఇదిగోనైనా మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలైనా మా ప్రార్థన ఆలకించిన మనం కూడా ప్రార్థిస్తే యాకోబును దర్శించిన దేవుడు నిన్ను కూడా దర్శించి నీకున్న ప్రతి సమస్యను, ప్రతి ఇరుకును, ప్రతి ఇబ్బందిని, కొండలాంటి ఇబ్బందుల్ని, కొండలాంటి సమస్యలని, కొండలాంటి కష్టాలన్నింటినీ కూడా దేవుడు తొలగించి నిన్ను శాంతితోనూ సమాధానంతో నడిపిస్తాడని సత్యం. ఆ పాఠము, గుణపాఠం ఈ 32వ అధ్యాయంలో దేవుడు మనకు తెలియజేసినట్టు రీతిగా మనం దేవుని ఆశీస్సులు, ఆశీర్వాదం పొందుకుంటూ ముందుకు సాగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవందరమునైనా ఈ ఆదికాండం 32వ అధ్యాయం మా జీవితాల్లో ప్రభు నేను గొప్ప నేను ప్రభు మార్పును, నేను మలుపును కలిగించినట్టుగా అయినా ప్రభు నైనా మాకు గొప్ప పాటను మీరు మాకు నేర్పించారు తండ్రి. యాకోబు భయపడ్డాడు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు చూసి కూడా యాకోబు భయపడ్డాడు. యాకోబులాగా మేము కూడా భయపడుతున్నాము నైనా. సాతాను గడ మాలో పెట్టే భయం అంత గొప్పది, కానీ వాడికంటే గొప్పవాడు నీవని సత్యాన్ని ప్రభా మేము ఎరిగి ఉండి విశ్వాసంతో ప్రభా మీ సన్నిధానం నిలబడగలిగితే తండ్రి, యాకోబు రాత్రి ఒంటరిగా ఉండిపోయి నీ సన్నిధానం ప్రార్థన చేస్తే నేను ప్రభు నువ్వు ఆశీర్వదించేంత వరకు నీ పాదాల పట్టుకుని నేను ప్రభా వదలకుండా పట్టుదలతో ప్రభు ప్రార్థించాడు కనుకనే యాకోబుని మీరు ఆశీర్వదించారు. అనేక జనాంగాలకి తండ్రిగా మీరు చేస్తారు తండ్రి. ఇదిగో నేను ప్రభు లోకస్తులందరికీ నేను ప్రభు వంశావళిని ప్రభునైనా ఇదిగో ప్రభునైనా మరి వంశావళికి కర్తలుగా నేను ప్రభు మరి ఈ లోకంలో యాకోబు సంతానాన్ని మీరు దీవించారు. ఇదిగో ప్రభునైనా అటు రీతిగా మేము కూడా నీ సన్నిధానంలో ప్రభునైనా మేము పట్టుదలతో, విశ్వాసంతో, నమ్మికతో ప్రభు మేము కూడా ప్రార్థన చేసి మా జీవితాల్లో ప్రభు గొప్ప కార్యాలు చూడడానికి నన్ను కృప చూపించండి. విన్నటువంటి వాక్యాన్ని నీ బిడ్డల హృదయాల్లో ఫలింప చేయండి. భయాన్ని విడిచిపెట్టి విశ్వాసంతో, నమ్మికతో ప్రభు మీ సన్నిధానం ప్రార్థన చేసుకుని ప్రభు ప్రార్థనగా ఫలితాన్ని, జయాన్ని పొందుకోవడానికి కృప చూపించండి.
ఇప్పుడు వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ప్రభా, మరి మా ముందున్న కార్యక్రమాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.